భాగవతగోష్ఠిదాసः ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆర్జస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామముద్రా భూసంసరస్య మాదాహయ పట్టణాద శ్రీభక్తిసార కులశేఖరయోగవాహ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రా శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాగం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాద యోగేంద్రం కురుకేశ జగదాచార్యో సర్వృష్ణద్వయం వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాంత సారామృత పౌరమక్రియం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదపాదాబ్దే నమామి శిరసా సదా తత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్ మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః. సుచద్దసారజనకం స్మృతు బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడామ్నాయం విజయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపంచే చరణామృజం సంసారార్ణవ సంమగ్న జంతు సంతార పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజాది దాసస్య సుతాయ గుణశాలనే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలనే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య శిష్యం ఓడేవర్లుమాంబరే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి కీర్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విసజనానుమోదనం సర్వాధృతం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழிநாடென்னும் தன் கொல்வூரென்னும் மறுவினியவன் பொருள் என்னும் பருமறைகள் அந்த அதிசைதான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருவூர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் கை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கேத்தை ராமானுசமனதம் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடுகோபன் தந்தவள் வேதந்தரிக்கும் பேராத உள்ளம் தரா வாந்திகளும் சோலை மதுரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளர்த்தாய் இராமா அனுசன் மிக்க விரை நிலையம் மெய்யாமையும் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கியிலும் ஓய்வினையும் வாழ்வினையும் போதும் குருவையர்போல் யாஜனிஷேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருഭ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసవాళ్ళను సమర్పిస్తూ చక్కటి అభ్యాసాలతోటి అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి చాలా బాగా చదువుతున్నారమ్మా. ఫలవంతమైంది అనిపిస్తోంది. ఆచార్య పరంపర చేస్తూ ఉన్నటువంటి కృషి ఒక దివ్యమైనటువంటి ఆనందాన్ని మనకి అందిస్తోంది.
నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహం, వారు అనుగ్రహించినటువంటి తిరువైమొഴി 7వ పత్తులో 10వ దశకంలో మనం 6వ పాసురంలోకి ప్రవేశించాం. పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. ஒன்று நில்லா கெடும் முற்றவுந்தி வினை உள்ளெத்தொழுமின் தொண்டீர் அங்கு அமர்வென்று உரிப்பினினங்கை அணிநெடும் தோள் புணரந்தான் என்னும் எப்போதும் என் நெஞ்சம் துதிப்ப உள்ளே உருக்கின்ற பிரான் நின்னாடி திருவாரன் விளை என்னும் நீ నగరమదువే. తిరువారన్విళై అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్య ప్రదేశం యొక్క వైభవాన్ని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క విధానంగా భావ పరంపర ప్రకటనంగా నమ్మాళ్వార్లు మనకి అందిస్తున్నారు. ఈ పాసురంలో కూడా ఒక చిన్న సందేశాస్తున్నారు నమ్మాళ్వార్లు. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాము అంటే అది నలుగురికి ఉపయోగపడేలాగా మాట్లాడాలి అనేది నమ్మాళ్వార్లు మనకిచ్చిన సందేశం. ఏదో ఒకటి అనవసరమైనటువంటి కబుర్లు పెట్టుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకోకండి. ఎవరితో మాట్లాడినా సరే అది ఉపయోగకరంగా ఇతరుల మనస్సుకి ఆనందం కలిగించేదిగా మాట్లాడడానికి ఒక ప్రయత్నం చెయ్యండి అనేటువంటి సందేశం అన్నమాట. ఇందులో ఇచ్చే సందేశం ఏమిటంటే, మీ దుఃఖాలు పోవాలి, మీకు భగవంతుడంటే చాపల్యం ఉంది, ఇష్టం ఉంది, అక్కడ భగవంతుడు ఉన్నాడు, మీకు కోరిక ఉంది, మరి ఎందుకు ఇంకా ఆలస్యం? ఈ తిరువారన్విళై అనేటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామిని ధ్యానించండి, మీ దుఃఖాన్ని పోగొట్టుకోండి అనే ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా ధ్యానము అనేటువంటిది దుఃఖాన్ని దూరం చేస్తుంది. మనకు ఉండేటువంటి భక్తి మార్గాలలో 3 రకాల భక్తి మార్గాలను ముఖ్యంగా చెప్పి ఏమిటంటే, లోపల ధ్యానించడం, అనడం, వినడం అనేటువంటి 3 విధానాలను చెప్పి, ఆ వినడం వాటిని మళ్ళీ 9 రకాలుగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం నిత్యం తలుచుకుంటూ ఉండాలి. ఆ ధ్యానం చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది, ఒక దివ్య ఆనందాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. దానికి ఉదాహరణంగా ఇవాళ ఈ పాసురంలో రుక్మిణిని దేవి యొక్క శ్రీపాణిగ్రహణం చేసిన కృష్ణ పరమాత్మే తిరువారన్విళై దివ్య దేశంలో కొలువు తీరి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ఇవాళ పాసురంలోకి తీసుకొచ్చి వచ్చారు. అందుకే అంటారు, అండ్రు అంగు అమరు వెండ్రు అంగు. అప్పుడు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత పాదాల్లో ఉన్న అర్థాన్ని బట్టి శిశుపాలుడిని స్వయంవరంలో ఓడించేసి అక్కడ యుద్ధము చేసి వెన్ను రుక్మిణి కూడా జయించి ఉరిప్పిణినంగై, ఉరిప్పిణి అంటే రుక్మిణీదేవి అన్నమాట, ఆవిడ యొక్క అణి నెడుం తోళ్, దీర్ఘమైన అందమైన భుజాలు చెప్పుకున్నాం చాలా సార్లు. స్త్రీలకి భుజాలు అలా వాలినట్లుగా ఉండాలి, పురుషులకి ఎద్దుల మూపురాల్లాగా అలా పైకి లేచి ఉండాలి అనేటువంటిది సాముద్రిక శాస్త్రం చెప్పినటువంటి గుర్తు. అలాగే ఈవిడ భుజాలుట చక్కగా వంగి ఉంటాయట, గుండ్రంగా ఉంటాయట, దీర్ఘంగా ఉంటాయట. ఎప్పుడు భుజాలను వర్ణించినా స్త్రీ భుజాలకి ఈ వర్ణన చెప్తారండి. ఒకటేమో అలా గీసినట్లుగా కిందకి వంపుగా ఉండడం, రెండవదేమో వెదురుగడలాగా రౌండ్ గా ఉండడం, మూడవదేమో పొడుగుగా ఉండడం. ఈ 3 కూడా అదృష్టవంతమైన చిహ్నాలు దేహంలో.
అలాంటి అందమైన భుజాలు ఉన్నటువంటి ఆ రుక్మిణీదేవిని పునరందాన్ని కౌగలించుకున్నటువంటి వాడు. ఎన్నుం ఎప్పోదుం ఎన్నెంజు తుదిప్ప. అలాంటి ఆయన్ని నా మనస్సు సర్వకాల సర్వావస్థలలోనూ స్తుతిస్తూనే ఉంటుంది, భగవంతుణ్ణి ధ్యానిస్తూనే ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా ఉపదేశం. ఉండాలి అని, ఉంటుంది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అలా ఉండని వాళ్ళు కూడా భగవద్ధ్యాన పరంగా మీ మనస్సుని మలచుకోండి అని మనకు ఒక సందేశాన్ని ఇవ్వడం అన్నమాట. మనస్సు ఏముందండి, అక్కర్లేని విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎలాగా, నా జీవితం ఎలాగా, నా పిల్లలు ఎలాగా, తర్వాత ఎలాగా, ముందు ఎలాగా, అసలు ఇంకా ఆలోచనకు అంతనేది ఉండదు. అలా వెళ్ళే మనసుని తీసుకుని వచ్చి, ఎంత కష్టమో తెలుసుకోండి, ఇది మాటలతో చెప్పేంత తేలికేం కాదు. అలా పరుగులు తీసే మనస్సుని భగవంతుని పాదముల యందు లగ్నం చేయాలి. చేసి ఆ రుక్మిణీదేవిని చేపట్టిన శ్రీకృష్ణ అని ఆ పరమాత్మ యొక్క అవతార విశేషాలని అలా అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి మనసు నిలవడం అంత కష్టం కాబట్టి పెద్దలు ఏం చెప్పారు అంటే, చక్కటి గ్రంథాలని పారాయణ చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఆ పారాయణ చేసినప్పుడు రామాయణం పారాయణం అని పెట్టుకోండి. అందరం చేయలేము, కానీ చేస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఓ సుందరకాండ పారాయణం అని పెట్టుకున్నాం అనుకోండి, సరే అది కూడా అంత తేలిగ్గా ఏం నడుస్తుందా ఏంటి? మనకి పండితులు అయితే గబగబా గబా వెళ్ళిపోతారు, మనం ఒక్కొక్క అక్షరం చూసి చదువుకుంటాం. కానీ ఆ చదివేటప్పుడు ఒక పని చేస్తే ఎలా ఎంత బాగుంటుంది. శ్లోకం చదివేగానే ఆ శ్లోకానికి అర్థం ఏమిటా అని పక్కనున్న తాత్పర్యాన్ని కూడా చదువుకుంటూ వెళ్ళడం. అప్పుడు మీరు ఎంత వద్దన్నా మీ మనసు దాని వైపు వెడుతుంది, ఆ తాత్పర్యం తెలుసుకోవడం వైపు వెడుతుంది. శ్లోకంలో ఉన్న కొత్త కొత్త పదాలకు అర్థాలు తెలుస్తాయి, కథాభాగం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాగా పక్కదారులకు పోయే మనస్సుని ఆ దారిలోకి తీసుకురావడానికి ఈ పారాయణ ఎంతో ఉపయోగిస్తుంది. అందుకే చూడండి, ట్రై చేసి చూడండి. ఒక సుందరకాండ తీసుకోండి, అత్యద్భుతమేనండి. ఏకైకం అక్షరం ప్రాప్తం మహాపాతక నాశనం కదండి. ఒక అక్షరం చదివినా చాలండి. అలాంటిది ఒక్క సర్గ తీసుకోండి. లేదు మాకు అది కూడా కష్టం అండి అని ఒక 5 శ్లోకాలు రోజు చదువుకుందాం అని పెట్టుకోండి. లేదు హాయిగా సాగుతోందా, మినిమం ఒక్క సర్గ పెట్టుకోండి. ఆ సర్గ చదివేసి వదిలేకుండా, సర్గకి మీకు మన బుక్స్ లో ఎడమవైపు శ్లోకాలు ఉంటాయి, కుడివైపు తాత్పర్యాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ శ్లోకం చదవగానే ఆ తాత్పర్యాన్ని కూడా చదువుకోవాలి. రామాయణం అంతా మనకి తెలుసు అనుకుంటాం, చాలా విషయాలు తెలియవండి. అందరూ ఎన్ని విశేషాలు ఉన్నాయో, ఎన్ని వర్ణనలు ఉన్నాయో. ఒక్క సుందరకాండం తీసుకుంటే ఒక్క హనుమ సీతాన్వేషణలో పడినటువంటి ఆ అనుభవించినటువంటి భావ పరంపర ఎన్ని విశేషాలు తెలుపుతుందో. అందువల్ల ధ్యానము అటువంటిది చాలా 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 ముఖ్యమైనది. ఆ ధ్యానానికి ఆ రూపం మీద ఏకాగ్రత కుదరాలి అంటే దాని సాహిత్యాన్ని చదవాలి. ఒకవేళ మనకి చదవడానికి టైం ఉండక, నేత్రాలు సహకరించక, నోరు సహకరించక, ఏకాగ్రత కుదరక ఇన్ని బాధలుగా ఉన్నాయి అని అనిపిస్తుంది అనుకోండి. అందువల్ల అలాంటప్పుడు ఏం చేయాలి? రికార్డులు పెట్టుకొని హాయిగా వినాలి. అది అలా సాగుతూ చెవిలో పడుతూ ఉంటే మనం దాన్ని అనుసరించి దీన్ని అనుసరించవచ్చు. అది కూడా ఒక అద్భుతమైనటువంటి, ఇవాళ ఎంత టెక్నాలజీ పెరిగిందో, ఎలాంటి వాళ్ళకి కూడా చదవడానికి వినడానికి కూడా ఎన్నో రకమైనటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ పెరగడం వల్ల సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఈ సౌకర్యాలన్నీ ఒకప్పుడు ఎక్కడున్నాయి? మనం ఏదైనా వినాలి అంటే
ఎక్కడికో పోవాలి, ఎవరి దగ్గరకో వెళ్ళాలి, చెప్పించుకోవాలి ఒకప్పుడు. ఇవాళ చూడండి, మన ఇంట్లో మనం కూర్చొని ఇలాగ ఆఫ్లు పెట్టుకుని ఏదో మనకి తెలిసింది చెప్పుకోవడం, వెళ్ళడం జరుగుతోంది. కాబట్టి ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అలాంటి కృష్ణుడు రుక్మిణీదేవిని చేపట్టినటువంటి కృష్ణుడే ఈ తిరువారన్విళై దివ్య దేశంలో వేంచేసి ఉన్నాడు అంటారు నమ్మాళ్వారు. అండ్రు అంగు అమరు వెండ్రు ఆ వేళ రుక్మిణి స్వయంవరఘట్టంలో శిశుపాలుణ్ణి ఓడించి రుక్మిణి ఓడించి ఉరిప్పిణి నంగై, ఉరిప్పిణి ఆ తమిళ భాషలో ప్రత్యేక రుక్మిణీదేవి, ఆవిడ యొక్క అణి నెడుం తోల్పునరందాన్ అందమైన బాహువులని సంశ్లేషించినటువంటి స్వామి. ఎన్ను ఎప్పుదు ఎన్నంజుకు తిప్ప, నా మనసు ఎప్పుడు ఆ కృష్ణుడి మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దైవం చాలా ఇష్టంగా ఉంటాడు. ఒకరికి రామచంద్రుడు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఆ ధర్మపాలన, ఏకపత్ని వ్రతత్వం, ఆ స్వభావం, ఆ కళ్యాణ గుణాలు. ఇంకొకళ్ళకి కృష్ణుడు అంటే ఎక్కువ ఉంటుంది. ఆ అల్లరితనం, ఆ బాల్యం. కృష్ణుడిలో కూడా బాల్యావస్థ మరి ఆనందకరంగా ఉంటుంది. అలాగా నా మనస్సు ఎప్పుడు కృష్ణుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటే, ఉళ్ళే ఇరుక్కన్న పిరాన్, నా హృదయంలో కొలువు తీరి ఉన్న స్వామి అంటే ధ్యానాన్ని ఏకాగ్రీకరించగలిగిన ఆ రూప భావన, అవి రెండు కూడా. ఆ లోపల ఉండేటువంటి పెరుమాళ్ళ మూర్తిని మనం సహస్రనామం చదివినప్పుడు క్షీరోదన్వత్ ప్రదేశే అని ఒక ధ్యానం మనం చదువుతాను చూడండి. అలా ఒక పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని హృదయం మీద ప్రతిష్ఠించుకుంటే నిండ్రా వేంచేసి ఉంటాడు, అక్కడ కొలువు తీరి ఉంటాడు అని తిరువారన్విళై ఎన్ను. అలాంటి స్వామి వచ్చి వేంచేసిన తిరువారన్విళై నీళ్ళనగరమదు, మహానగరం అండి. దానికి ఆ మహాత్యం దేని వల్ల వచ్చింది? స్వామి వేంచేసి ఉండడం వల్ల వచ్చింది. తొండి ఉళ్ళి ఉళ్ళి ఈ పాసురంలో ముఖ్యమైనటువంటి పదం, ఊరుపాటు పదం ఉళ్ళి. ధ్యానించి, ధ్యానము చాలా గొప్ప ప్రక్రియ అండి. భగవంతుణ్ణి చేరడంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఇది చాలా కష్టముతో కూడిన పని, తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి పని. ఏంటి? ధ్యానము చేయాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు మనం శూన్యవాదంలాగా ఏమీ లేని వారిని ధ్యానించలేం. ఒక దివ్యమంగళమైనటువంటి విగ్రహ రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. ఆ ప్రతిష్ఠించుకున్నటువంటి మూర్తిని ఉళ్ళి ధ్యానించి తొలిమిన్న ఆశ్రయించండి. వినై ఒన్నెల్లా ముత్తు ఉంకడం, పాపాలు నిలవవు సరి కదా, మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. అంటే పెరుమాళ్ళ ధ్యానము పాపనాశనము అనేటువంటి విషయాన్ని ఈ పాసరంలో చెప్తున్నారు. ఎలాగో చెప్తున్నాం కదా అని ఒక్కొక్క విభవావతార వైభవాన్ని ఒక్కొక్క పాసరంలో నమ్మాళ్వారు అందిస్తూ ఆవేళ స్వయంవరానికి వెళ్ళి ఆ యుద్ధంలో రుక్మిణి జయించి ఆ రుక్మిణీదేవిని పాణిగ్రహణము చేసి తీసుకొని వచ్చి ఆవిడతో సహా నా హృదయ పలకం మీద చక్కగా వేంచేసి ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఈ తిరువారన్విళై అనేటువంటి దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. ఆయన్ని సేవించండి, మీకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని అంటున్నారు. ఇంకా నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం 323వ పేజీ. 7 పాటు. ఎంబెరుమాన్ పక్కల్ చాపలముడయ్యార్. పెరుమాళ్ అంటే చాపల్యం కలిగిన వారా. చాపల్యం అంటే చూడాలి 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 అనేటువంటి ఒక తహతహ ఉన్నవాళ్ళు, కోరిక ఉన్నవాళ్ళు అని అర్థం అన్నమాట. ఉంగళుడయ్య సమస్త దుఃఖం పోంబడి దుఃఖంగళం పోంబడి.
మీకుండేటువంటి సమస్త దుఃఖాలు పోయేలాగా తిరువారన్ విళయ్యై నెంజాలే నినయ్యుంగోడు ఎంగిరార్. తిరువారన్ విళై అనే దివ్య దేశాన్ని నెంజాలే మీ మనసారా ధ్యానించండి. వెళ్ళక్కర్లేదండి, ఊహ చేసుకుని ధ్యానించినా చాలు. ఓ స్వామి, నువ్వు అక్కడ వేంచేసి ఉన్నావా అనే స్మరణకి అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఒండ్ర నెల్లాకెడం ముత్తు ఉంటే వినయ్. చెడ్డ పాపము ఒక్కటి కూడా ఉండదు. ఏమంటే చెడ్డమైన పాపాలు మంచి పాపాలు ఉంటాయా అంటే తీవ్రతని చెప్పడం అన్నమాట. అమ్మో, ఆ పాపం ఎంత చెడ్డదండి, అలాంటి పాపం కొంచెం కూడా నిలవదు మీ దగ్గర. ధ్యానించండి, ఆశ్రయించండి. పుదు పడవై అழுక్కు కழத்துமா పోలే సిరిదు కిడక్క చిరుదు పోనదు. కొత్త బట్టకి ఏదైనా మురికి అంటుకుందనుకోండి, దాన్ని గబగబా కడిగేస్తాం గాని ఆ డాబు డాబులా మిగిలిపోతుంది. అంటే కొంచెం పోతుంది, కొంచెం పోకుండా ఉంటుంది. అలా కాదండో ఈ పాపాలు పోవడం, కాసిన పోయి కాసిన ఉండి అలా అనుకుంటున్నారేమో. అంగనండ్రికే అలా కాదండి. సర్వశక్తియాన అవన్ పోక్కుమన్రు వాసనయ్యోడే పోమిరే. సర్వశక్తిమంతుడైనటువంటి భగవంతుడు పోగొడతాడండి. అందువల్ల అది కొత్తగానే ప్రకాశిస్తుంది తప్ప అణుమాత్రం కూడా పాపము మిగిలి ఉండదు అని. ఎలాంటి పాపాలండి అవి ఇచ్చారు మనకు అక్కడ. మేరుమందర మాత్రోపి రాశి పాపస్య కర్మణ కేశవం వైద్యమాసాద్య దుర్వ్యాధిరివనస్యతి. విష్ణు ధర్మం చెప్పినటువంటిది. అదొక మేరు పర్వతంలా ఉంది చండి పాపం, అదొక మందర పర్వతంలా ఉంది చండి పాపం. అంటే చెప్పలేనండి పాపాలు అని అర్థం అన్నమాట. అన్ని పాపాలు కూడా ఒక పోలిక ఇచ్చారండి. చాలా సీరియస్ అయిపోయింది ఒక వ్యక్తికి, పెద్ద వ్యాధి వచ్చింది. కానీ వాడి అదృష్టం కొద్దీ సమర్థుడైనటువంటి ఒక వైద్యుడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయన ట్రీట్మెంట్ లో అసలు ఇతనికైనా వ్యాధి వచ్చింది అన్నంతగా నశించిపోతుంటండి. ఎంతమందిని చూడడం లేదండి మనం. ఇంకా లాభం లేదు అనుకున్న వాళ్ళు పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం చేత చక్కగా తేరుకొని మళ్ళీ పునర్జీవనము అన్నట్లుగా జీవితాన్ని గడుపుతున్నారే. కాబట్టి ఒక మంచి వైద్యుడు చేతిలో ఒక దుర్వ్యాధి ఎలా నశించిపోతుందో కేశవం వైద్యమాసాధ్య. మనం ఏ డాక్టర్ని ఆశ్రయించాలండి? కేశవుడు అనేటువంటి ఆ శ్రీమన్నారాయణుని గనక ఆశ్రయిస్తే అది మేలే మందరత్తయ్యం వైతా పోలే ఇరుక్కర అనంత ఇరుక్కర గనత్త పాపంగళ్ శరదమాగ బిషైకై కిట్టిన దుర్వ్యాధిన సిక్కుమా పోలే. అంటే తప్పదండి. ఒక దుర్వ్యాధి ఎలాగ నశించిపోతుందో ఎప్పుడు సమర్థుడైనటువంటి వైద్యుణ్ణి చేపడతాయి. అలా కాకుండా వీడి కేసంతా మా అబ్బాయి ఈ ఫీజుతోటే మా అబ్బాయి చదువులన్నీ అవ్వాలి అని అనుకునే డాక్టర్లు ఉంటారు చూడండి. తగ్గకుండా తగ్గకుండా తగ్గించకుండా ఎచ్చకుండా అటు ఇటు కాకుండా చేస్తూ కేసు నడిపిస్తూ ఉంటారు. అలాంటి దొంగ డాక్టర్లు కాదండి. కేశవం వైద్యమాసాధ్య. కేశవుడనేటువంటి శ్రీమన్నారాయణుడు అనేటువంటిది ఈ వైద్యాన్ని గురించి ముకుందమాలలో కులశేఖరాడు వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పారండి, ఎన్ని శ్లోకాలలో చెప్పారండి. శరదమాగా విషేకెక్కిట్టిన దుర్వ్యాధి నసిక్కుమా పోలే. ఎలాగంటే నిశ్చయమాగా, శరదమాగా అంటే తప్పకుండా ఒక మంచి ట్రీట్మెంట్ జరిగితే వ్యాధి ఎలా తుడిచిపెట్టుకుపోతుందో అలాగా మరుత్తవనాయనన్న మామణి వండనే కిట్టిన పాపంగళాన అవై నసెక్కుం. అన్ని పాపాలు అవి మేరు అంత ఉన్నా సరే, మందర పర్వతం అంత ఉన్నా సరే, ఉన్న పాపాలు మణివండనే కిట్టిన యదా ఇషీకతూలం
అనే ఛాందోగ్యంలో ఒక అందమైనటువంటి మంత్రం ఉందండి. ఈ ముంజగడ్డి అని ఒక గడ్డి ఉంటుంది. గడ్డిలో చాలా రకాలు ఉంటాయి కదా, దర్భలు కూడా గడ్డి జాతికి చెందినవి. అందులో కొన్ని గడ్డి కొంత రకాలు మండింది కాలింది అనుకోండి, ఆ కాలిన బూడిద మిగులుతుంది, కొంచెం మసిలా మిగులుతుంది. కానీ ఇషీకం అనేటువంటిది ముంజగడ్డి, ఆ చివరంతా పువ్వుల్లా వస్తుంది ఆ గడ్డి. అది కాలిందనుకోండి ఏమీ ఉండదు, అక్కడ మిగలదు. అగ్నౌ ప్రోతం, అది నిప్పులో గనక పడిందంటే నామరూపాలు లేకుండా పోయినట్లుగా. కేశవుడనే వైద్యుణ్ణి మనం ఆశ్రయించాము అంటే నామరూపాలు లేకుండా వ్యాధులన్నీ పటాపంచలవుతాయి. ఆయనే చెప్పాడు, సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, అన్ని పాపాల నుండి నేను తొలగిస్తాను. ఆయన అన్న మాట ఎప్పుడు తప్పదు కదండి, ఇది భగవంతుడి వాక్యం కదండి. సర్వే పాప్మాన ప్రదుయంతే ఎన్నా నిన్నాదిరే, అన్ని పాపాలు తొలగిపోతాయి ఎండల్లో ఏ మాత్రము. ఈ ఉపనిషత్తు వాక్యం అండి, అన్ని పాపాలు నశించిపోతాయి అని చెప్పింది. కాబట్టి పాపాలు నశింపచేసేవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ. ఏదో దేశత్తుకం ఉపలక్షణం. ఇవి ఆ స్వామిని సేవిస్తే ఎలాగో ఆ దివ్య దేశాన్ని సేవించినా అలాగే పాపాలు పోతాయి. అది చాలా విలువైన వ్యాఖ్యానం మాట. ఇది దేశత్తుకుం ఉపలక్షణం. భగవంతుడితో పాటు అంటే తిరువారన్మలై వెళ్ళాలి అనుకున్నారనుకోండి, అనుకున్నా చాలు మీ పాపాలు పోతాయి. ఎందువల్లంటే మనసా ధ్యానిస్తే చాలు మీ పాపాలు పోతాయి అని చెప్పడం. తొండేరే. కాబట్టి మీరు అందులో ప్రవేశించండి. ఆ భక్తులారా, அதனை அனுசந்தித்து ஆசிரியப்பாருங்கோள் భగవద్ విషయத்தில் చాపలమ్ముడయ్యాన్. నిజంగా భగవంతుడి యందు మీకు కోరిక ఉంటే, విశ్వాసం ఉంటే, మీ ధ్యానము మీకు వెంటనే సత్ ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎంత ఛాయసం అండి, మనకి వెళ్ళక్కర్లేదుటండి. వెళ్ళాలి అంటే ఎన్ని శ్రమలండి, అది వర్ణించక్కర్లేదు. వెళ్ళక్కర్లేదుట, మనసును పంపేయండి అక్కడికి చాలు. దానికి కానీ ఖర్చు ఉండదు. అక్కడికి వెళ్ళిపోతుంది, ధ్యానిస్తుంది, చూస్తుంది, అలాగా స్మరిస్తూ ఉంటుంది. அன்றித்யாதி ಅಪೇಕ್ಷಿತವರುಗಳುடைய ಅಪೇಕ್ಷಿತ ಸಮಯத்திலே ಒಂದು తోత్తుమ్మవనాయత్. ఆయన్ని గనక మనం ఆశ్రయించాము అని అంటే అపేక్షితుల యొక్క, కోరిన వారి యొక్క కోరిక తీరేలాగా ఆయన మనకి దృష్టి గోచరుడు అవుతాడు, కటాక్షిస్తాడు, పాపాలు పోగొడతాడు. உடையவன் வந்து கை கொள்ளாமா என்ன இருக்கிற வளவிலே அன்று சிசுபாலன் స్వయంవరத்திலே ముడిగిరిక్కిరవన్రు. శిశుపాలన్ రుక్మిణీదేవికి స్వయంవరాన్ని చాటినప్పుడు ముందు శిశుపాలుడు రెడీ అయిపోయాడు. ముడుగు ఇరుక్కిరవన్రు, సంసిద్ధుడు కాగా అంగు ఇవన్ త్వరియా నిన్నాన్ ఉడయ్యవన్ వందు కై కొళ్ళామా ఎన్న రెక్కర వళవిలే. అయ్య బాబాయ్, ముందు వీడొచ్చేసాడేంట్రా బాబు స్వయంవరానికి, ఆ కృష్ణుడు వస్తాడో రాడో అని తల్లడిల్లిపోతోంది రుక్మిణీదేవి. ఊరిప్పిణి నంగై ఎల్లాం అమర్ వెன்று அவளுக்காக మార్విలే అంబేత్తు. ఆవిడ కోసము తన గుండెలని బాణాలకి ఎదురు పెట్టి, అంటే రుక్మితో యుద్ధం చేసి అని అర్థం అన్నమాట. ఎన్నెరెక్కర ఇవన్ త్వరయా నిన్నాన్ ఉడయ్యవన్ వందు కై కళ్ళాము, వీడొచ్చి పడ్డాడు, ఆయన వస్తాడో రాడో ఎన్నెరెక్కర అడవిలే అని భావించే సమయంలో తూణిలే తోత్తినా పోలే తోత్తినా ఎత్తు. భలే పోలికి చెప్పారు. స్తంభంలో నరసింహస్వామి అవతరించినట్లుగా టక్కుమని ప్రత్యక్షమయ్యాడు.
అది బాగుంది. తూణిలే తోత్తిన పోలే, అంతవరకు ఎక్కడున్నాడో తెలియదు, తక్కువని స్తంభాన్ని చెంచుకొచ్చాడే. అలాగే రుక్మిణీదేవి కళ్ళకి ఒక్కసారి శంఖారవాన్ని వినిపిస్తూ కనపడ్డాడు. కమలు వెన్రు అవళుక్కాగ మార్వలే అంబేత్తు, అందుకోసమని అవళుక్కాగా ఆవిడ కోసమని గుండెలని బాణాలకి గురి చేశాడు. குறிப்பின நங்கை எல்லாம் பட வேண்டும்படி ఆత్మగుణంగళాలే పూర్ణయ్యాయిరెక్కరంబడే. పరిపూర్ణురాలైనటువంటి ఆవిడ బాణాలకి పూర్ణురాలు అన్నారు. ఆత్మగుణ పూర్ణురాలు అంటే అంత కళ్యాణ గుణ ఎవరండి? రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణురేష అనపాయనే. సాక్షాత్తు లక్ష్మీదేవి కృష్ణావతారంలో రుక్మిణిగా వేంచేసిందండి. అటువంటి తల్లి కోసమని ఎన్ని కష్టాలైనా సహిస్తాడు. ఆవిడకు కాగా ఆవిడ కోసమని మార్వలే అంబేత్ గుండెలని బాణాలకి గురి చేశాడు. குறிப்பின நங்கை எல்லாம் பட வேண்டும்படி ఆత్మగుణంగళాలే పూర్ణమాయిరిక్కిరంబడి అని ఇత్యాది తనకు తానే ఆభరణమాయ్ భోగ్యతై అడవిరందుళ్ళ తోళోడే కలందవన్. మధ్య మధ్యలో మళ్ళీ కవిత్వానికి లక్షణాలైనటువంటి అలంకారాలు, వర్ణనలు, అద్భుతమైన వ్యాఖ్యానంలో మన నంబిళ వారి వ్యాఖ్యలు, భట్టరు వారి రసోక్తులు అని మనం పద్యం చదివినట్లు మధ్య మధ్యలో అందమైన వర్ణనలు. ఏమిటిట? ఆవిడ భుజాలు ఉన్నాయి, అవి అలాగ తీర్చిదిద్దినట్లుగా వాలి ఉండి, ఏమండి వీటిని దేంతో పోల్చొచ్చండి అని అంటే, తనకు తానే ఆభరణమై బెయ్యుడ భుజాలను దేంతో పోల్చలేమండి. ఆవిడ భుజాలకి ఆవిడ భుజాలే సాటి. అంత అందమైనటువంటి భుజ సంపద. భోగ్యత ఎడరవిందుళ్ళ తోళోడే కలందవన్. అలాంటి భుజాలని దగ్గరికి తీసుకున్నాడంటే కౌగలించుకున్నాడు. ఎన్నం ఇత్యాది రుక్మిణి పిరాటియుடைய కళ్యాణ గుణమే కాణం ఇవర్ నెంజిల్ పట్టు కిడప్పదు. రుక్మిణీ దేవినికి ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాలని ఒక్కసారి నమ్మాడి వారికి అలా గుర్తొచ్చింది అనమాట. ఆవిడ అనుకోగానే ఆవిడ కళ్యాణ గుణాలని మనం ఎవరి గురించైనా ఏదైనా చెప్తూ ఉంటాం అనుకోండి, వాళ్ళది ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటే ఆ సమయంలో ఆ మాట కూడా అనేస్తాం. ఏమంటే ఆయన కలుసుకున్నారా, ఇంతనో అంత పొడుగు ఉండి తెల్లగా ఉంటాడు ఆయన కదండి, అవన్నీ చెప్పుకోవడం ఎందుకు? అది ఒక గుర్తు అన్నమాట. ఆయన గుర్తుకు రాగానే ఆ వర్ణన గుర్తొస్తుంది. అలాగే ఇక్కడ రుక్మిణీదేవి అనగానే అద్భుతమైన గుణాలు, ఆ భుజాలు, ఆ వెదురుగడలాగా, ఆ గుండ్రంగా, ఆ పచ్చగా, ఆ వాలి ఉన్న భుజాలు అని అన్ని వర్ణించేస్తారటండి. రుక్మిణి పిరాటియేడు కళ్యాణ గుణమే కాణం ఇవర్ నెంజిల్ పట్టు കിടപ്പതു. എല്ലാ കാലത്തിലും എല്ലാ അവസ്ഥകളിലും എന്നുடைய ഹൃദയമാനതു స్థితిత్వం బడినంజిలే ఇరిక్కర ఉపకారకం. సర్వకాల సర్వావస్థలలోనూ నా హృదయంలో ప్రకాశించేవాడు, కంటికి కనపడకుండా ఉన్నటువంటి స్వామి ఇవాళ కృష్ణావతార రూపిగా నా పుణ్యంద్ర ఇత్యాది ప్రకాశయానిర్గచ్చేదేయం కన్నక్కిలక్కాగాదపడి ఇరిక్కయ్యండ్రెక్కే. మామూలుగా అయితే ఆయన స్వభావం ప్రకారం పరమాత్మ కంటికి కనపడ్డు, హృదయంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కానీ కన్నాలే కണ്ണను వెళ్కంబడి నెక్కరాజుకి తిరువారంగిళయ్యాగిర మహానగరత్తై ఉళ్ళిత్తుషిమిన్ తొండేర్. కళ్ళకి కనపడేలాగా అద్భుత ప్రకాశంతో తిరువారన్విళై అనేటువంటి ఈ దివ్య దేశంలో స్వామి వేంచేసి ఉన్నాడు. తామడమైసయ్య మనోరధిక్కరారాగిల్. మీకు గనక నిజంగా ఆయనకి సేవ చెయ్యాలి అని అనిపిస్తే ఉళ్ళి తొలిమెన్. ఏ సంశయాలు పెట్టుకోకండి, ఏ భయాలు పెట్టుకోకండి. తొలిమెన్ ఎంగర పరోపదేశత్తుకొక్కరు తెన్నెన్నెల్. ఎందుకండి ఇలా ఉపదేశం చేస్తారు ఈయన అంటే, ఇవరకు స్వానవ అనుభవంతం పరోపదేశత్తయ్యుజింది రాదు. నమ్మాళ్ళవారు ఎప్పుడు ఏది చెప్పినా తమ అనుభవాన్ని పరోపదేశంతో జోడించే చెప్తారు. అంటే
ఇదిగో నేను ఇలా చేశాను, ఇంత లాభం వచ్చింది కాబట్టి మీరు కూడా చేయండి. అలా చెప్తే అవతల వాళ్ళకి మరింత నమ్మకం కలుగుతుంది. ఎందుకని లాభం పొందినవాడు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, నా వ్యాధి మొత్తం పోయిందండి అని ఒక వ్యక్తి చెప్తే, ఓహో ఈయన అనుభవంతో చెప్తున్నాడు కదా అని ధైర్యంగా యువతల వాళ్ళు కూడా చేయగలుగుతారు. అందువల్ల అనుభవపూర్వకమైన ఉపదేశాన్నే నమ్మాళ్ళ వాళ్ళు చెప్తున్నారు. నంజై సంబోధితోడు తొండీరన్నతోడు వాసిల్లే, మనస్సుకు చెప్పినా భక్తులకి చెప్పినా ఒక్కటే కదా. అదే ఇదొక అందమైన మాట. ఆయన ఎలా చెప్పినట్లు, తొలి జన్మననే నా మనస్సా వినవే నా మాట. మనస్సా వినవే అంటే ఆయన ఎలాగూ చేస్తున్నారు, ఆయన మనస్సుకు ఆయన చెప్పుకోవలసిన అవసరం లేదు. మరి ఏంటండి దీనికి అర్థం? పరోపదేశం. లోకానికి అంతటికీ కూడా తమ స్వ అనుభవంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి భగవద్ధ్యాన వైభవాన్ని నమ్మాళ్ళ వాళ్ళు ఈ 6వ పాసురంలో తెలియచేశారు. ஒன்று நெல்லா கெடும் முற்றவும் தீவினை உள்ளித்துழமின் தொன்னீர் அன்னங்கு அமர்வென்னு உரிப்பினினங்கை அணி நெடும் தோள் புனரந்தான் என்னும் எப்போதும் என் நெஞ்சம் துதிப்ப உள்ளே இருக்கின்ற பிரான் நின்னாணி திருவாரன் விளை என்னும் நீ நகரம் அதுவே. 7వ பாசுரம். நீ நகரம் அதுவே மலர் சோலைகள் சூழ் திருவாரன் விளை நீ நகரத்துரைக்கின்ற பிரான் நெடுமாள் கண்ணன் வெண்ணவர் கோன் வானபுரம் பொக்கு முக்கண் பிரானை துளையா வெம்போர்கள் செய்து வாணனை 1000 தோள் துளைத்தான் శరణ్ అన్ని మற்றొన్నిలమే. ఎంత మళ్ళీ 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 మన మనస్సుకి పట్టేలాగా ఎన్నిసార్లు చెప్పడానికి కూడా విసుగు అనేది లేకుండా చెప్పడం అనేటువంటిది నమ్మాళ్ళ వాళ్ళ యొక్క కటాక్షానికి ఒక ఉదాహరణ అన్నమాట. నీళ్ళనగరం. నీళ్ళనగరం అంటే గొప్ప నగరం అండి. గొప్ప నగరం అంటే పరంపదం. ఎప్పుడూ కూడా ఏది గొప్ప నగరం అంటే పరంపదం. ఎందువల్లండి? అక్కడ కాలము ఉండదు. లెక్క ఇక్కడి నుంచి ఇంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ కొలతలు అనేవి ఉండవు. అది త్రిపాద్ విభూతి. పెరుమాళ్ళు ఎప్పుడూ వేంచేసి ఉండేటువంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రదేశము. కాబట్టి నీళ్ళ నగరం, మహానగరం అని చెప్పబడే వైకుంఠం, అదివే మలర్ సోలేగడ్. ఆ వైకుంఠంట, అబ్బా ఇక్కడ ఎంతసేపు ఉంటాం, కాసేపు అలాగా తిరిగి వద్దామని తిరువారన్ విళైకి వచ్చేసింటాడు. అంటే ఇప్పుడు తిరువారన్ విళయ్యే వైకుంఠం అయిపోయింది, భూలోక వైకుంఠం అయిపోయింది. అక్కడున్న మలర్ సోలేగడ్, పుష్పాలతో ఉన్న తోటలు. మామూలుగా తోటల్లో ఉట్టి మొక్కలే ఉండి అందంగా క్రోటన్సులు పెంచి అది ఒక అందం అనుకోడు. కానీ అన్ని పుష్పాలంకృతమై ఉంటాయి. మొత్తం పువ్వులు, రకరకాల పువ్వులతో నిండి ఉంటే అలాంటి పువ్వు తోటలతో సూర్యు తిరువారన్ విళై చుట్టబడినటువంటి దివ్య దేశం. మనకి నిజంగా తమిళనాడులో చాలా దివ్య దేశాలు, కోవిల చుట్టూ ఉద్యానవనాలు ఎంత బాగుంటాయో. ఆ వెనకాల ప్రత్యేకం తులసి తోట కొంతమేర వేస్తారు. చుట్టూ ఎకరాలు ఎకరాలు పూల తోటలతోటి నిండి ఉంటాయండి. మనం కురువూరు వెళితే కూడా చూసాం కదా, ఎంత బాగున్నాయి చూడండి ఆ తోటలు అవన్నీ కూడా. నీళ్ళనగరత్తూరైగెండ్ర పిరాన్, ఆ మహానగరంలో నివాసం చేస్తూ ఉన్నటువంటి పిరాన్ ఉపకారకుడు. నెడుమాల్, ఏదో ఆయన అడిగితే చేద్దాంలే అనుకునేవాడు కాదండి. మరేంటండి? నెడుమాల్ వ్యామోహ శైలి. ఎప్పుడైనా మనం కనపడతామా, మన రక్షించాలి, మనకు ఉపకారం చేయాలి అనే ఉదార స్వభావము కలిగినటువంటి కണ്ണన్. ఆయనే కృష్ణుడిగా వచ్చి ఆయనే తిరువారన్ సోళైలో విళైలో చక్కగా కొలువు తీరి ఉన్నటువంటి స్వామి.
కోన్ విన్నవర్ ఆయనే నిత్య సూర్య నిర్వాహకుడు. వానపురం పొక్కు ఎంత భక్త వాత్సల్యం అంటేనండి, బాణాసురుడి యొక్క పట్నంలో ప్రవేశించి ముక్కన్ పిరానై తొలయ్య, ఆ బోళా శంకరుడు ఆయన అంతకంటే. ఎవరైనా తపస్సు చేస్తే చాలు, ఏం కావాలి కోరుకో అనేస్తాడు వెంటనే. అయ్య బాబా ఏం అక్కర్లేంది అడుగుతారో, ఇవ్వాల్సి వస్తుందేమో అనే ఆలోచన కూడా ఉండదు. ఏం కావాలో కోరుకో అంటాడు. నాయనా మహానుభావ అలా ఇచ్చేకయ్యా, నీ వెనకాల పరుగులు పెట్టలేక నేను బాధపడుతున్నాను అంటాడు ఈయన. అలాగా ఆయన వెనకాలే ఈయన పరుగులు పెడుతూ ఉంటాడు అన్నమాట. అలాగా ఆ బాణాసురుడి పట్టణంలో ప్రవేశించాడు పరమశివుడు. ఆయన ఇంటికి కాపలాగా ఉన్నాడు. ఆ పరమశివుడు తొలయ్య వెంపోర్ செய்து పెద్ద యుద్ధం చేసి బాణాసురుని యొక్క 1000 తోలు తుణిత్తాన్, 1000 భుజాలు ఛేదించినటువంటి సర్వేశ్వరుడు శరణ్, ఆయనే మనకు ఉపాయభూతుడు. అండ్రి మత్తొండ్రీలం, అది తప్ప రెండవది కలవాళ్లము కాము. అంటే ఆయన పాదాలు తప్ప మాకు వేరొక దిక్కు అనేటువంటిది లేదు అనేటువంటి దాన్ని. అంటే వైకుంఠమే తిరువారన్ వెళై, అక్కడ ఉండేటువంటి స్వామి సాక్షాత్తు బాణాసురుణ్ణి నశింపచేసినటువంటి కృష్ణుడే. ఆ కృష్ణుడు ఆ తిరువారన్ వెళై తప్ప మాకు వేరొక ఆశ్రయము లేదు, దిక్కు లేదు అంటున్నారు. ఇక్కడ బాణాసురుడి యొక్క ఆ చరిత్రను తీసుకొచ్చారు అన్నమాట. 7వ పార్ట్ 7 324వ పేజీలో చివరి లైన్ నుంచి మొదలవుతుందండి. ఏమని? తిరువారన్వళయ్యే ప్రాప్యమన్నా నిన్నే. తిరువారన్వళయ్యే ఎందుకండి ప్రాప్యమని చెప్తున్నారు అంటే వినండి. అవనన్రో ప్రాప్యనన్నా, భగవంతుడు కదా మనకి ప్రాప్యుడు, ఊరని ఎందుకంటారండి? ఇది మనందరికీ కూడా రావాల్సిన డౌట్ అండి. ఏంటంటే దేవుడు దిక్కు అంటారో తప్పులేదు, ఆ దేవుడు ఉన్న ఊరు దిక్కేమిటండి మధ్యలో? తిరువారన్వళై దిక్కు అంటారేమిటండి మీరు అని అంటే, అందన్న వల్లేను అంటే ఒక అందమైన సిద్ధాంతం. ఎన్ సిద్ధాంతం మెరుకంబడి కేట్కలాగాదో ఎంగరాల్. నా ఉద్దేశం చెప్తాను వినండి. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ఉపాసన ఫలమాయ్ వర్మవై అడయ్య ప్రాప్యాంతర్గతమాగ కడవదు. భగవంతుణ్ణి ఉపాసించేటప్పుడు ఆ ఉపాసన వల్ల మనకి ఏమేం లభిస్తాయి? జీవాత్మ శరీరం నుంచి నిష్క్రమించిన తరువాత అర్చిరాది మార్గంలో వెడుతుంది. అర్చి అనేది మొదటి లోకానికి పేరు, కాంతి పుంజం. అది ఆ మొదలైన లోకాలు ఒక మనకి శ్లోకంలో అయితే 12 లోకాలు ఎన్నో చెప్తారు. 21 లోకాలు దాకా దాటి పెడితే వైకుంఠం వస్తుంది అని. ముక్తో చెద్దిన పూర్వపక్ష షడుదన్మాసాబ్దవాసాం సుమతుగ్లవు వేద్యత్తు వరుణ ఇంద్ర ఏవో ఇలా చెప్పుకుంటూ పెడతారనమాట. ఉపాసన ఫలమాయ్ వర్మ వయ్యడయ్య ప్రాప్యాంతర్గతమాగక్కడవదు సాధ్య వివృద్ధి కడలాయ్ வருமவை எல்லாம் பலத்துக்குடலாக கடவது ఆగయ్యాలే ప్రాప్య భూమి అద్దేశమే. మామూలుగా మనం పెరుమాళ దగ్గరికి వెళ్ళాలి అంటే మొట్టమొదట చేసే మొదటి మెట్టు భగవత్ కైంకర్యం. రెండవ చిట్ట చివరికి చేయాల్సిన పని ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ నివసించడం. ఇది మనందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇళ్ళు ఆకళ్ళు వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయి ఉండలేం కదండి, భవబంధాలు వదిలిపెట్టి. కానీ చెప్తున్నారు దానికి శ్రీరంగం అనుకోండి, అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. ఎందువల్లంటే శంకర భగవత్పాదులు అంతటి వారిని పరవశింపచేసిన పెరుమాళ్ళ విలసిల్లిన శ్రీరంగం అని. ఇదం హిరంగం త్యజితామిహాంగం. అబ్బా, ఇదా శ్రీరంగం అంటే చూసేటప్పటికి ఉప్పొంగిపోయిన ఆనందం అనమాట. ఇక్కడ
ఇక్కడే ఉండిపోవాలి. ఎంతవరకు? దేహావసాన పర్యంతం. రంగనాథుడు కూడా భగవద్ రామానుజులని అదే కోరాడు, ఇక్కడ ఉండిపోతండ్రి అని అన్నట్లుగా. అందువల్ల అంగే కొడుకుపోయి చేరుకం ఘటకనవన్, అద్దేశమే అంగే కొడుకుపోయి చేరుకం ఘటకనవన్, ఇది ఎన్ సిద్ధాంతం ఇరుక్కుంబడి ఎంగెరార్. అంటే అక్కడికే వెళ్ళి అక్కడే ఉండేలాగా, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేలాగా చేసే ఘటకుడు కూడా ఆయనే. ఇది ముఖ్యం. ఆయన కటాక్షం ఉంటే గాని మనం చెయ్యాలి అనుకుంటే ఇవేవి చేయగలిగేవి కాదు అని మళ్ళీ చెప్తున్నారు. నీ నగర మధువే, నీ నగరం కలంగా పెరునగరమాయ్ పుక్కార్కు నచ పునరావర్తతే ఇంగరపడే ஒரு நாளும் மீட்சி இல்லாதபடி నిత్యానుభవం పన్నం ప్రాప్య దేశం మధువే. ఎంత స్పష్టత అనండి. మహానగరము అని దాన్ని మహానగరము అంటారు. అందులో వెళ్ళిన వాళ్ళకి నచ పునరావర్తతే, ఇంకా వైకుంఠంలో ప్రవేశిస్తే మళ్ళీ జన్మ అనేటువంటిది లేదు. ఇంకెక్కడికి వెళ్ళినా మళ్ళీ ఏదో జన్మ వస్తుంది, కానీ అక్కడికి వెళితే పునరావృత్తి లేనిది. గురునాళం మీட்சி ఇల్లాదపడి నిత్యానుభవం పన్నం ప్రాప్య దేశం. ఇవాళ కాదు, రేపు కాదు, కొంతకాలం అయ్యాక నాన్న రావక్కర్లేదండి, అక్కడే ఉండిపోయేటువంటి దివ్య ప్రదేశము. మలరిచ్చాది అవనుక్కం కూడా ప్రాప్య భూపి ఎన్నతో తుంబడి ఇరుక్కం ఆయిత్. పెరుమాళ్ళకు కూడా ఇంకెక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళకూడదు అన్నంతగా ఆశ పెట్టేటువంటి భూమి, ప్రాప్య భూమి, పొందవలసినటువంటి దేశం. అమ్మయ్య, నేను తిరువారన్మలైకి వచ్చాను, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను అనుకుంటాట స్వామి కూడా. నిత్య వసంతమా నొకజిలాలే, తోటలు నిత్య వసంతంగా ఉంటాయిట. మామూలుగా వసంతం వస్తే పువ్వులు, మొగ్గలు, పళ్ళు, పరిమళాలు సీజన్ వస్తుంది దేనికైనా. కానీ తిరువారన్మలైకి నిత్య వసంతండి, వసంతంటండి. సర్వకాల సర్వావస్థలలో పూలతో పళ్ళతో చక్కగా ఉంటాయి. తిరువారన్మలై ఆగిర మహానగరத்திலே வந்து వర్తిக்கிற ఉపకారకన్. స్వామి అంత ఉపకారం చేస్తాడండి. ఈ తిరువారన్మలైకి వచ్చి మాకు నిత్య దర్శనం ఇస్తున్నాడు. అదే గొప్ప. పరమపదం అంటే నిత్య దర్శనం రాదు, తిరువారన్మలై నిత్య దర్శనాన్ని ఇస్తున్నాడు. நெடுமாலிச்சாரி அயர்வர் மகரர்கள் பதியாயிருந்த வைத்து సంసారத்தில் తన్ పక్కల్ రుచియుడయ్యరాన అవர்கள் పక్కల్. ఈ సంసారంలో ఉంటూ తన విషయంలో, ఈ లౌకిక విషయాలు కాకుండా పెరుమాళ్ల విషయంలో, రుచి కలిగినటువంటి వారి విషయంలో వ్యామోహత్తాలే కృష్ణనాయ్ వంద అవతరిత్తు. వీళ్ళనలాగైనా రక్షించాలి అని తాను శ్రీకృష్ణునిగా అవతారాన్ని ఎత్తే. ஒரு கடலில் நின்னும் ஒரு கடலிலே எடுத்து విట్టు. రామావతారంలో ఆ సముద్రపు ఒడ్డున పడుకున్నాడు అంటే, ఒక సముద్రం ఒడ్డున ఒక నీలమేఘం లాంటి ఇంకో సముద్రుడు పడుకున్నాడా అన్నట్లుగానే వర్ణించింది రామాయణం. కృష్ణావతారం వస్తే ఒక సముద్రంలో వర్షాన్ని కురిపిస్తే, ఆ సముద్రాన్ని, ఆ రాళ్లను ఎదుర్కోవడానికి కొండ రాయిత పర్వతాన్ని పైకి ఎత్తినటువంటి వాడు. ഈശ്വരാഭിമാനിയായി ഇവൻ കാര്യത്തൊക്കെയെല്ലാം നാനേ കടവഞ്ഞനരിക്കര അവനുடைய అభిమానత్తెల్లాం తులైందు. మామూలుగా ఏదైనా ఒక పని జరుగుతుంది అంటే, ఆహా నేను కదా చేస్తున్నాను అని అనుకునేటువంటి ఆ పరమశివుని యొక్క అహంకారాన్ని కూడా తొలగించగలిగినటువంటి వాడు. ఏం చెయ్యాలి, కష్టం వచ్చింది అనుకోండి, భస్మాసుర వృత్తాంతం వచ్చింది అనుకోండి, నేను తినే పెడతానన్నాడు అనుకోండి రాక్షసుడు, ఏం చేయాలి, ఈయన దగ్గరికి వస్తే ఈయన మళ్ళీ మోహిని అవతారాన్ని ఎత్తి ఇలాగా ఆయనకు కూడా సర్వరక్షకుడై
நானின் ஒரு தேவதையோ ஒருவன் காரியத்துக்கு அபிமானித்திரேன் என்னும்படி క్రూరమాన యుద్ధంగళై పణ్ణి. ఎంత భయంకరమైనటువంటి ఆ బాణాసురుడిని కాపాడగలిగిన వాడిని అనుకున్నాడు పరమశివుడు. అనుకుని కృష్ణుడితోటి పెద్ద యుద్ధం చేస్తే చేయగా రుద్రుడు ఓడిపోతే కృష్ణ కృష్ణ మహాబాహో ఆనైకం తనకు తక్కవాతం ఎన్ను పోలే. చాలా అద్భుతమైనటువంటి ఒక ఇది పెట్టారనమాట. కృష్ణ కృష్ణ మహాబాహో, తండ్రి తండ్రి నువ్వు గొప్పవాడివి అని నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని. అయితే మరి నీకు శక్తి లేదా అంటే ఇక్కడ ఒక మాట, ఏనుగుకి ఏనుగంత వాతం అని ఒక సామెత ఉందండి. అంటే ఎవరికి ఎంత శక్తి ఉందో అంత ఉంటుంది అని చెప్పడం. కష్టాలకు కూడా మనం చెప్తాం చూడండి, పీత కష్టాలు పీతవే అంటాం. అంటే దాని జన్మకి తగ్గ కష్టాలు దానికి ఉంటాయి. అలా బలానికి కూడా చెప్తారు. ఏమిటి చెప్తారు? ఒక రోగం వచ్చినా సరే ఏనుగు కాబట్టి ఏనుగంత వాతం, అంటే దేహాన్ని బట్టి సామర్థ్యత అనేటువంటిది ఉంటుంది అని చెప్పడం. దేవతైகளுக்கும் நம்மில் காட்டில் அருவிக்கோடு மிஞ்சி இருக்கும் ஒரு வெள்ளை முறித்த పౌదాగా అది కమ్మే నిరే విష్ణు. ఈ దేవతలు ఉన్నారే వీళ్ళకి ఏం తోచదండి. విష్ణువు గొప్ప, రుద్రుడు పోటీ పెట్టుకుందాం అనుకుంటారు. అనుకునేటప్పుడు ఇద్దరికి పోటీ పెట్టి వాళ్ళిద్దరిలో యుద్ధం కలిగించి విష్ణువు గెలిచాక అది కమ్మే నిరే విష్ణు, నాయనా నువ్వే ఎక్కువ బలవంతుడివే అని రుద్రుడిని ముందు పెట్టుకుని విష్ణు అని ప్రార్థించినట్లుగా ఎనబరిగళ్ళ ఇత్తుజావ దేవజాతియాగా వాళ్ళకి అదే పని. ఏం చేస్తారండి, ఖాళీగా ఉంటారు. ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు అన్నమాట. వానனை ஆயிரந்தோள் துணித்தான் உஷைபி கிரஹீனையாக ఉండాదు ఎన్ను పార్తు ఉయిరిక్కత్తోళై కజిత్తు విట్టాన్ ఆయత్తు. ఎప్పుడు బాణాసురుడి యొక్క భుజాలు ఛేదించడం అన్న మాట వచ్చిన నమ్మిళ్ళయ్య గారు ఈ మాటను మాత్రం కొంచెం కూడా మరిచిపోరండి. ఏమని? ఉష నాకు మనుమడి భార్య కాబట్టి నా మనుమరాలు బాధ పెడితే నాకేం బాగుంటుంది అని చెప్పి ఆవిడ తండ్రి అయిన బాణాసురుణ్ణి చంపకూడదని 2 చేతులు మాత్రం మిగిల్చి మిగిలిన చేతులన్నీ కూడా నరికినటువంటి వాడు అని. ఉయిరిక్క తోడే కళెత్తు విట్టానాయత్ శరణ్ అవన్ ఘటకన్ తిరువారన్ విళయ్యే ప్రాప్యం. ఘటకుడండి పరమాత్మ. అంటే ఎక్కడున్నాడండి? తిరువారన్ విళై అనేటువంటి ఆ దివ్య క్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ ఘటకుడు శరణుడు అంటే ఆయనే ఉపాయం ఆయనే ఉపేయం అని ఆ సిద్ధాంతాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చినట్లయింది. ఆయన వేంచేసి ఉన్నటువంటి ఈ తిరువారన్ విళై అనేటువంటి దివ్య క్షేత్రము కాబట్టి ఆయన ఉపాయం ఆయన అందించే ఫలం దివ్య క్షేత్రం అని చెప్తున్నారు ఇక్కడ కదా. అవనొట్టే సంబంధத்தாలే అద్దేశం ప్రాప్యం ఎంగై కుత్తట్టిల్లై. ఆయనతో మనకి పని కాబట్టి ఆయన వేంచేసి ఉన్నటువంటి దివ్య క్షేత్రం కూడా ఆయనంత గొప్పదే అయి ఉంటుంది. దివ్య దేశ వైభవాన్ని నిర్ధారించిన వాక్యం అండి. ఏమిటంటే పెరుమాళ్ళు ఎంత గొప్పవారో ఆ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నటువంటి దివ్య క్షేత్రము కూడా అంత గొప్పదే. అందువల్లే మనం దివ్య దేశాలు దర్శించాలి. ఎందుకంటే ఎక్కడా ఆయన గొప్పవాడే కదండి, అన్ని ఆయన అవతారాలే కదండి. ఎక్కడో ఒక చోట మేము సేవిస్తామంటే ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని ప్రకటిస్తూ ఆయన వెలిసినటువంటి క్షేత్రాలు అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఆయన ఉపాయము ఆయనే ఉపేయము అనేటువంటిది. ఆ ఉపేయత్వాన్ని పొందదలచిన దాన్ని మనం చేరాలి అంటే ఆ దివ్య దేశానికి వెళ్ళాలి. ఆగయ్యాలే అవనుపాయం అద్దేశం ప్రాప్యం అది అండర్లైన్ చేసుకోవాలి. అందువల్ల ఆయనే ఉపాయము, ఆయన వెలసిన దివ్య దేశమే
ప్రాప్యము చేరవలసినది. ఉపాయం ఉపేయం రెండు ఆయనే అంటే అది అర్థం. ఆయన్ని చూడడానికే వెళ్ళాలి, ఆయన వెలిసిన దివ్య దేశానికే వెళ్ళాలి. రెండిటికి ఆయనతోటే సంబంధము అని చెప్పడం అన్నమాట. అన్రి మత్తొండ్రులమే ఇంగ నల్లదు ప్రాప్య ప్రాపకంగళ్ మారాడక్కడవో మల్లో అని అంటే ప్రాప్య ప్రాపకాలు మారవు అని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఏమిటండి, పదాలు వేరంతే. ప్రాప్యం ప్రాపకం. ప్రాప్యం అంటే పొందవలసినది, ప్రాపకం ఆ వెళ్ళడానికి మార్గం. అంటే ఉపాయం ఉపేయం. ప్రాపకం ప్రాప్యం. ఆయనే గతి, ఆయనే మార్గం. ఈ మూడిటిని మనం తెలుసుకోవాలి. అంటే పెరుమాళ్ళని చేరుకోవాలి అని అంటే పెరుమాళ్ళ దయతోటే జరుగుతుంది. అదండి విశేషం. ఆయన దయ కలగాలి అంటే ఆయన వల్లే కలుగుతుంది. మనం అంటూ ఉంటాం చూడండి, ఓ దివ్య దేశాన్ని సేవించాలని ఉందండి అంటాం. ఎప్పుడు వెళ్తారండి? ఏమో, ఆయన ఎప్పుడు తీసుకువెళితే అప్పుడు. సరిగ్గా ఇదనమాట. ఆయన్ని చూడాలన్నా ఆయన దయే ఉండాలి. ఆయన దయ లేకుండా మనం ఆయన సన్నిధికి చేరలేము అనేటువంటిది చాలా 100% సత్యము అన్నమాట. ఏ తిరుపతి వెళ్ళినా, శ్రీరంగాదులు వెళ్ళినా, దివ్యక్షేత్రాలు వెళ్ళినా, ఆచార్యులను సేవించుకున్న ఇవన్నీ కూడా పెరుమాళ్ళ యొక్క అనుగ్రహంతో సాధ్యం అవుతాయి. ఆ అనుగ్రహం లేదే మనం ఏ పనిని చేయరు. అన్ని మత్తొండ్రులమే ఇంగనల్లదు ప్రాప్య ప్రాపకంగళ్ మారాడక్కడవో మల్లో మారవు మారవు మారవు. ఆయనే ప్రాప్యం, ఆయనే ప్రాపకం, ఆయనే దారి, ఆయనే లక్ష్యం. ఆయన పాదాలే శరణం, ఆయన సన్నిధే చేరవలసిన చోటు. కాబట్టి పెరుమాళ్ళ కటాక్షంతోటే పెరుమాళ్ళ సన్నిధిని మనం చేరగలుగుతాము. ఇవి కొన్ని స్టేట్మెంట్స్, శాశ్వతంగా మనం నమ్మాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయాలుగా చెప్తున్నారు అన్నమాట ఈ 7వ పాసురంలో. నీ నగరం మధువే మలర్ సోలైగళ్ సూழ் తిరువారన్ విళై நீ நகரத்துரைக்கின்ற பிரான் நெடுமால் கண்ணன் விண்ணவர்கோன் வானபுரம் புக்கு முக்கன் பிரானை துளைய வெம்போர்கள் செய்து வாணனை 1000 தோள் துணித்தான் శరణన్ నండ్రి మట్టొన్ నిలమే. చెప్పాం చూడండి, పాసురాన్ని రచించడం అనేటువంటిది పెరుమాళ్ అనుగ్రహంతో వచ్చింది కాబట్టి ఇంత బాగా వచ్చింది. ముందు 2 పాదాలలోనూనేమో వైకుంఠధామం ఎంత గొప్పది, వైకుంఠనాథుడు ఎంత గొప్పవాడు అంటే అంత డీటెయిల్డ్ గా కొంచెం కొంచెం అర్థాలు తెలుసుకుంటూ పెడితే పాసురం చదివేటప్పటికి మనకి తెలిసిపోతుంది అన్నమాట. అలాగ ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా? నీ నగరం మధువే. నీ నగరం ఏంటండి? మహానగరం. మహానగరం అంటే ఏమిటండి? వైకుంఠము. అంతేకాదు, మలరు సోలైగళ్ సూழ் తిరువారన్ విళై, మంచి పుష్పాల తోటలతోటి చుట్టుముట్టి ఉన్నటువంటి తిరువారన్ విళై దివ్య దేశం. అంటే అది భూలోక వైకుంఠము అని చెప్పడం అన్నమాట. ఈ తిరువారన్ విళై అనేటువంటిది భూలోక వైకుంఠము. నీ నగరత్తు ఉరైగిன்ற పిరాన్. ఏమండి, అక్కడ ఆ మహానగరంలో ఎవరుంటారండి? అక్కడ వైకుంఠమైనా, ఇక్కడ తిరువారన్ విళై అయినా, నెడుమాల్ కన్నన్ వెన్నవర్కోన్ వ్యామోహశీలి అయిన పెరుమాళ్ళు వేంచేసి ఉంటారు. ఎంత గొప్ప ఆయనండి ఆయన! వానపురం పొక్కు, బాణాసురుడి నగరం ప్రవేశించి ముక్కన్ పిరానై తులయ్యా వెంపోర్గల్ సైదు, రుద్రుడితో భయంకరమైన యుద్ధం చేసి
వాననై 1000 తోళ్ళు తుణిత్తాన్. 2 చేతులు మాత్రం మిగిలేలా మిగిలిన భుజాలు ఛేదించి, అలాంటి ఆయన తప్ప శరణ్ణండ్రే మற்றొన్నెలమే. ఆయన తప్ప మనకి రెండవ వారు దిక్కు కాదు. ఎంత స్పష్టతోనండి పాసురం, ఎంత క్లారిటీ అంటామే మనం. అలాంటి అద్భుతమైనటువంటి పాసురాలు. நீ நகரம் அதுவே மலர் சோலைகள் சூழ்த்திருவாரன்பனை, நீ நகரத்துரைக்கின்ன பிரான் நெடுமாள் கண்ணன் விண்ணவர்கோன், வானபுரம் பொக்கும் அக்கண் பிரானை துளைய வெம்போர்கள் செய்து, வானனை 1000 தோள் துணைத்தான் சரண் நன்றி மற்றும் நிலைமை. தேவேசம் கோலநாதம் நதைத மனசம் பத்மநாபன் ரமேசம், யோகாரியம் கிருஷ்ண నిగమశిరో యోగి భట్టారు కౌచ, గోవిందం కూరనాదేన సాకురు కేసేంద్ర సింధం యతేంద్రం, మాలాదరుద్యామనార్యో మమరుదనిదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్, சேனை முதல செடகோ பன்னாது மனசேரிய கொண்டா, மணக்கால் நம்பி சந்திராமாள வந்தார் குருமாலாதரர் குடிலைத்திரார் கோவிந்தர் கூரேசர் வட்டர் வேதாந்தகனை, திருகண்ணக்கம் முளைய நம்பிள்ளை இவர் ஈழடித்தற்கே எந்த மாணவர் பற்பனாவர் இவருளாவர், திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும், திருமலையாழ்வார் பதங்கள் முன் நூல் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய சதகிராம நிவாசனே, ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே, நம ஸ்ரீ శైలనాథాయ కుంతీ నగర జన్మనే, ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే, శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం, యతీంద్ర ప్రవణం వందే జమాతరం వనం వారి తిరువాయ్ మయపిళ్ళై మాధవ வாழ்வாஷம் மணவாழ மாமனுவன் வாழியவன் மாறம், திருவாய்மொழிப்பருளை மானத்தோர் சேரும்படி உரைக்கும் சேர், శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం, శ్రీ గౌతమన్వయదం ఆశ్రిత భాగదేయం, గోపాల దేశికమహం శరణం ప్రపంచే, వసికాన్వయ సంజాతం వెంకటాయ తనోభవం, వేదాంతాచార్య సశిష్యం పుణేవర్లమహం భజే, శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీ లక్ష్మణాయ విబుధం సంశ్రయే దేవి దేవయే. ఓం జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.